ట్రిగ్నోమెట్రిక్ రేషియో వాల్యూస్ ఫైండ్ అవుట్ ఎలా చేయాలో చూద్దాం. ఫర్ సైన్ 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. సైన్ 0 ఫైండ్ అవుట్ చేయాలంటే 0 కింద 0 రాసుకోవాలి, 30 కింద 1, 45 కింద 2, 60 కింద 3, 90 కింద 4 రాసుకోవాలి. ఇప్పుడు 0 మళ్ళీ బై 0, 1, 2, 3, 4 అన్నిటికి డివైడ్ బై 4 రాయాలి. మళ్ళీ డివైడ్ 5 రాసినాక వీటికి స్క్వేర్ రూట్, అన్నిటికీ స్క్వేర్ రూట్. ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 0/4 అంటే 0/4 అంటే 0. స్క్వేర్ రూట్ ఆఫ్ 0 0. సైన్ 0 0 వాల్యూ అనమాట. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1, స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2 అంటే 1/2. ఇది 2/4 అంటే 1/2 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 అంటే 1/2. తర్వాత రూట్ 3/4 అంటే రూట్ 3 రూట్ 4కి మనకు 2 వస్తుంది. రూట్ 4/4 అంటే 1, రూట్ 1 అంటే 1. ఇప్పుడు సైన్ 0కి 0, సైన్ 30కి 1/2, సైన్ 40కి 1/2, సైన్ 60కి రూట్ 3/2, సైన్ 90కి 1. నెక్స్ట్ మనం కాస్ థీటాకి ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కాస్ 0 ఏమవుతుందంటే సైన్ 0కి సైన్ 0 టు సైన్ 90ని రివర్స్ రాసుకుంటూ రావాలి. మనం రివర్స్ రాసుకుంటూ వస్తే కాస్ వాల్యూస్ వస్తాయి. కాస్ 0 ఏమవుతుందంటే సైన్ 90కి ఏ వాల్యూ ఉంది, కాస్ 0కి అదే వాల్యూ వస్తుంది. రివర్స్లో రాయాలి 1. నెక్స్ట్ కాస్ 30 వాల్యూ సైన్ 60 వాల్యూ ఏముంటుంది, దానికి ఆ వాల్యూ ఉంది, అదే వాల్యూ రూట్ 3/2. రివర్స్లో ఇక్కడ నుంచి సైన్ 60 రూట్ 3/2, కాస్ 30 రూట్ 3/2, సైన్ 45 1/2, కాస్ 45 1/2, సైన్ 30 1/2, కాస్ 60 1/2, సైన్ 0 0, కాస్ 90 0. సైన్కి పూర్తి ఆపోజిట్, రివర్స్లో రాసుకుంటావాలి. నెక్స్ట్ ట్యాన్ వాల్యూస్. ట్యాన్ అంటే ఏం లేదు, సైన్ థీటా బై కాస్ థీటా కదా. అంటే ట్యాన్ 0 రావాలంటే మనకు సైన్ 0 బై కాస్ 0, సైన్ 0 అంటే 0, కాస్ 0 అంటే 1. అంటే మనకి ఏమొస్తుంది, ట్యాన్ 0 0 వస్తుంది. నెక్స్ట్ tan 30 అంటే సైన్ 30 బై సైన్ 30 అంటే 1/2, కాస్ 30 అంటే రూట్ 3/2. ఏమవుతుంది మనకు 2 2 క్యాన్సిల్ అవుతుంది, 1/√3 వస్తుంది. tan 30 1/√3. నెక్స్ట్ tan 45 అంటే సైన్ 45 బై కాస్ 45, సైన్ 45 అంటే 1/2, కాస్ 45 అంటే 1/2. ఇది మళ్ళీ 1 వస్తుంది, 1/√2 బై 1/2 1 వస్తుంది. నెక్స్ట్ tan 60 అంటే 1, కాస్ 60 1/2, మనకు ఆన్సర్ అయితే రూట్ 3 అవుతుంది. tan 60 రూట్ 3. ఇది సైన్ 90 అంటే 1, కాస్ 90 0 అంటే అన్డిఫైన్డ్. ఓకే. నెక్స్ట్ కాట్ థీటా అంటే ఇంకా ట్యాన్కి ఏం రాసినామో, tan 90 ఏం రాసినామో, సైన్ tan 90కి అన్డిఫైన్ కదా. కాట్ 0 అన్డిఫైన్ అవుతుంది, అంటే రివర్స్లో tan వాల్యూస్ని రివర్స్లో రాసుకుంటారు, అన్డిఫైన్. నెక్స్ట్ రూట్ 3. నెక్స్ట్ 1 ఇది ఇక్కడ వస్తుంది, 1/√3 రివర్స్లో రాసుకుంటారు, tan వాల్యూస్ని రివర్స్ రాసుకుంటారు. ఇట్లా ఈ వాల్యూస్ వచ్చినాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు సీకెంట్ థీటా వాల్యూస్. సీకెంట్ థీటా అంటే 1/cos థీటా. ఇప్పుడు